పబ్లిక్ కు ఏమన్నా తిప్పలైతే ఊళ్ళే సర్పంచ్ దగ్గరికి పోతారు. ఆడ అయ్యేది కాకుంటే ఎంపీపీ కాడికో జెడ్పీటీసీ కాడికో పోతుంటారు. ఆడ కూడా కాకుంటే చిన్నగా ఆళ్ళను ఈళ్ళను పట్టుకొని ఎమ్మెల్యే కాడికి పోతారు. అంత తిప్పల పడిపోయినా కూడా ఎమ్మెల్యే సార్ కలుస్తాడనే నమ్మకం ఉండదు. కానీ ఇదంతా ఇంతకు మునుపు, ఇప్పటి సంది అసొంటి తిప్పలేం లేదంటారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఏ తిప్పలున్నా గాంధీ భవన్కి వస్తే చాలు తిప్పలు అరుచుకునేందుకు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారట. మొన్నటి వరకు మంత్రులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల వంతు. ఏందనుకుంటుర్రు? గాంధీ భవన్లో పబ్లిక్ తిప్పలు అరుచుకునేటి కార్యం. ఆవు ఇప్పటి సంది దినం ఓ ఇద్దరు ప్రజాప్రతినిధులు గాంధీ భవన్లు ఉంటారట. కాగితాలు పట్టుకొని వచ్చేటి పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటారట. ఇది మేమంటున్న మాట కాదుల్లో, తెలంగాణ షై పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్న చెప్పిన మాటే. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరిలో ఒకరు దినం ఒకరిద్దరు గాంధీ భవన్లో ఉండాలి. తక్లీబ్లని వచ్చిన పబ్లిక్ తిప్పల్ని అరుచుకోవాలని ఆర్డర్ వేసిండట. మళ్ళీ ఎప్పటి సందో అని అనుకునేరు. ఈఆర్టీ సందే షురువైంది ఆ కార్యం. అయితే దినం పొద్దుగల 10ంటికించి పైటీలు భూవెళ్లకు అంటే ఓ 1 గంట వరకు ఉంటారట. ఏ తిప్పలున్నా కాగితం మీద రాసుకొని రావచ్చు. గాంధీ భవన్లో ఉన్న లీడర్లకి ఇవ్వచ్చు. వాళ్ళ తిప్పలేందో చెప్పుకోవచ్చు అన్నట్టు. అటెంకా వాళ్ళ తిప్పలేందో అరుచుకొని ఏ తక్లీఫ్లున్నా తీరుస్తారట లీడర్లు కూడా. మంచి ముచ్చటే కదా. అంటే ఇప్పటి సంది ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేది ఉండదు. తిప్పలు చెప్పుకునేందుకు వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాసేది ఉండదు. బయట ఉన్న చోటా మోటా లీడర్ల కాళ్ళు పట్టుకునేది ఉండదు అన్నట్టు. అయితే ఇంతకు మునుపు కూడా ఇటనే వారానికో మంత్రి సార్ ఉంటాడు, పబ్లిక్ తిప్పలు అరుచుకుంటాడని చెప్పిర్రు. అట్లో నాడు చిన్న సీఎం బట్టి సార్ అన్నాడు, ఇంకో నాడేమో మంత్రి పొన్నం సార్ అన్నాడు. మళ్ళేమయ్యిందో ఏమో గాని మంత్రుల్ని కాదని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు అపచెప్పిర్రు ఈ పనిని. మరి చూడాలే గీసారన్నా కొసెళ్తుందో లేకుంటే నడుమిట్లనే ఆగి ఎప్పటాటే అవుతుందో అనేటిది. గాని దినం కాకున్నా వారానికి 2-3 వద్దులు కూసున్నా పబ్లిక్ తిప్పలు అరుచుకుంటే అదే 10,000 అని అంటుర్రు. గీ ముచ్చటెరికైన తెలంగాణ పబ్లిక్. చూడాలి మరిగా ఏమైతుంది అనేటిది రేపు.